బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే గారికి ఘన నివాళులు. వర్గాల యొక్క ఆశా జ్యోతి నిమ్న జాతుల కొరకే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. సతీ సాగమనాన్ని, అంటరానితనాన్ని ఇవన్నిటిని కూడా నిర్మూలించాలని చెప్పి ఆనాడే మహాత్మా జ్యోతిబా ఫులే గారు మరి వారి యొక్క ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి మహా వ్యక్తి యొక్క ఈరోజు 135వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా మరి వారికి ఘనమైనటువంటి నివాళులు దేశ ప్రజలందరి తరపున అర్పిస్తూ మరి వారు ఏదైతే వారి యొక్క ఆశయ సాధన కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే గురువుగా మరి వారిని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఈ నిమ్న జాతుల కొరకు, ఏ జాతులైతే ఏ వర్గాలైతే ముఖ్యంగా విద్యకు దూరం ఉన్నాయో విద్యను అందరూ కూడా పొందాలి, విద్యను సాధించాలన్న ఉద్దేశంతో సావిత్రిబాయి ఫులేను కూడా ఒక ఏకైక మహిళా ఉపాధ్యాయురాలుగా తన సొంత మరి భార్యనే సావిత్రిబాయి ఫులేను వారిని టీచర్గా నియామకం చేసి మరి వారి యొక్క జాతికి మహిళలకు ప్రత్యేకంగా విద్య రావాలి, మహిళలు విద్యావంతులైతేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఆనాడు మహిళల యొక్క సాధికారత గురించి ఆలోచించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. కాబట్టి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటి సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే గారు. వారి అడుగు జాడలు నడుద్దాం, వారి ఆశయాలు ఏవైతున్నారో ఇలా కొనసాగిస్తూ గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే పేరు స్వయంగా అయితే బీసీ గురుకులాలను మహాత్మా జ్యోతిబా పేరుతోటే గురుకులాలను నియమించడం, అట్లనే అయితే ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా మన బడుగు బలహీన వర్గాల యొక్క బిడ్డలు మరి బయట దేశాలు చదువుకున్న పోతే కూడా ఓవర్సీస్ పేరు కూడా ఫులే పేరుతోటి పెట్టినటువంటి విషయాన్ని కూడా చేస్తున్నాను. అందుకొరకు ఇంకా రాబోయే రోజు తప్పకుండా వారి ఆశయాలు ఎన్నెత్తున్నానో అవి అన్నిటినీ సాధించేందుకు మనం ముఖ్యంగా కలిసిమెలిసి మరి ఎలా సాధించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహాత్మా జ్యోతిబా ఫులే